నమస్తే. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఆదేశాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వ్యవహారం తాత్కాలికంగా ఈ పోరాటం కానీ ఈ వార్ కానీ ఈ మాటల యుద్ధం కానీ మరో 6 నెలల పాటు ఆగినట్టుగానే చెప్పొచ్చు. ఇది కింది కోర్టు హైకోర్టు ఇవ్వలేదు, అత్యున్నత మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు ఏంటి? నెల రోజుల్లోపుగా ఒక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి, నెల రోజుల్లోపు ఏర్పాటు చేయాలి, ఏర్పాటైన దగ్గర నుంచి 6 నెలల్లోపు ఆ రిపోర్ట్ ఇవ్వాలి అని చాలా స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు జస్ట్ ఇంతకుముందే గవర్నమెంట్కి ఇచ్చింది. గచ్చిబౌలి భూములపైన నిపుణుల కమిటీ నెల రోజుల్లో ఏర్పాటు చేయాలి, 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి. ఇక ఈ పోరాటాలు లేకపోతే ఇవన్నిటికి కూడా ఒక 6 నెలల పాటు కొంత తెరపడ్డట్టుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే బంతి సుప్రీంకోర్టులో ఉంది, కోర్టు చూస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్న అంశం. సో అప్పటి వరకు ఎలాంటి జేసీబీలతో కానీ ఇంకేదాంతో కానీ ఎంటర్ అవ్వడానికి కానీ ఇంకేం చేయడానికి కానీ ప్రభుత్వానికి అవకాశం లేదు. సో స్టేటస్ కోని పాటిస్తూ అంటే సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు చెట్లు నరకొద్దు కోర్టు చెప్తున్నది. ప్రతివాదిగా సిఎస్ను చేర్చిన సుప్రీంకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపైన అధ్యయనం కోసం నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని, అప్పటి వరకు చెట్ల నరికివేతను ఆపాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. ఇవాళ ఉదయం విచారణకు స్వీకరించిన జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యాహ్నం 3:30 గంటలలోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు 3:30కి నివేదిక హైకోర్టు రిజిస్ట్రీ నుంచి సుప్రీంకోర్టుకు అందింది. ఆ తర్వాత నివేదిక అందగానే సాయంత్రం 4 గంటలకి విచారణ చేపట్టింది సుప్రీం. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ స్పందిస్తూ చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇప్పటికే నిన్న ఉదయం విచారణలోనే నిన్నటి విచారణలో కూడా హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. 103 మీటర్ల హైట్ ఉన్నటువంటి చెట్టు దాన్ని కొట్టేయాలనంటే ఖచ్చితంగా అధికారి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఒక 120 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ప్లేస్లో చెట్లు కనుక ఉంటే దాన్ని అడవిగా పరిగణించాలని న్యాయస్థానం చెప్పింది. సో ఈ లెక్కన ఇది 400 ఎకరాల్లో చెట్లు మొలిచినాయి, అది ఒక అడవిలాగా తయారైపోయింది. అందులో కొన్ని వన్యప్రాణులు కూడా ఉన్నాయి, ఇది వాస్తవం. అండ్ ఇదే ఏరియాలో దాదాపు హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలో 3 లేక్స్ కూడా 3 చెరువులు కూడా ఉన్నాయి. మొత్తానికి గవర్నమెంట్ ఆ 400 ఎకరాలను టీజీఐఏసీకి అప్పగించింది. వాళ్ళు లెటర్ పెట్టుకోవడంతో ఆ టీజీఐఏసీ ద్వారా అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో వీళ్ళు త్వరితగతిన పనులు స్టార్ట్ చేయడం ప్రారంభించారు. హెచ్యు విద్యార్థులు ఒక్కసారిగా పోరాటాన్ని స్టార్ట్ చేయడం, కొంతమంది ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు దీనికి తాత్కాలికంగా ఆపేసింది. ఇవాళ ఉదయం మీడియాలో పత్రికలో వచ్చిన కథనాలు జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ మెన్షన్ చేశారు. దీనిపైన ధర్మాసనం స్పందిస్తూ అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ సర్టిఫికెట్ తీసుకున్నారా, ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారా అని అడిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వాదనల సందర్భంగా అది అటవీ ప్రాంతం కాదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని వ్యాఖ్యానించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలో ఫోటోలు చూశాక పరిస్థితి అర్థమవుతోందని కోర్టు కమెంట్ చేసింది. 100ల కొద్దీ యంత్రాలు మోహరించి చెట్లు నరకాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది. సో ఇప్పుడు ఆ ఫోటోలు కూడా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవే ఫోటోలని వీడియోలని సుప్రీంకోర్టు చూసిన తర్వాత ఇది ఫారెస్ట్ లాగానే కనిపిస్తున్నది, అడవిలాగానే ఉన్నది, అసలు అడవి అంటే మీనింగ్ ఏంటి, ఇట్లా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు టెక్నికల్గా ఇది అటవీ భూమి కాదు, ఇప్పుడు అక్కడ ప్లేస్ని అట్లా వదిలేయడం వల్ల చెట్లు మొలిచిన అది అడవిలాగా తయారైంది, దాన్ని అడవి అంటాం కదా, అడవి కాదని ఎట్లా అంటాం. కోర్టు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నది. అండ్ అక్కడ చెట్లు పెద్ద ఎత్తున చెట్లు మొలిచినాయి, ఆ చెట్లను నరికేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి వాటికి పర్మిషన్ తీసుకోవాలి కదా, ఏ అనుమతితో ఆ చెట్లను నరికేస్తున్నారు, ప్రభుత్వం ఏం తెచ్చిందో జీవో తెచ్చిందా, ఏ రకంగా ఆ చెట్లను నరికేస్తున్నారు.
సో ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకున్న కోర్టు సరే మీరు అంటున్నది ఓకే, కానీ మరి ఇంత అత్యవసరమైన పరిస్థితి ఇంత ఫాస్ట్గా దాన్ని జేసీబీలతో కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ దాని దగ్గర సమాధానం లేదు. సో ఇది చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, ఇది పెద్ద చెట్టే కదా, ఇవన్నీ చెట్లే కదా, ఇవన్నీ చెట్లే కదా. ఇదేదో ఊరికి అట్లా పైన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి మొలిచినాయి అనడానికి కూడా లేదు. సో పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఉన్నాయి, లేవు అనడానికి కూడా లేదు. సో వీటన్నింటినీ కూల్చే కార్యక్రమము చాలా దిగ్విజయంగా దాదాపుగా కంప్లీట్ చేసిరనే అంటున్నారు. మరి సరే, మొత్తానికి ఏదేమైనా ఈ అంశానికైతే తాత్కాలికంగా తెరపడినట్టు కనిపిస్తున్నది. నిపుణుల కమిటీ వేయాలి, నెల రోజుల్లోగా 6 నెలల్లోగా దానికి రిపోర్ట్ ఇవ్వాలి. సో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు డైరెక్షన్లోనే ఏం జరిగినా జరుగుతుంది. ఏం జరిగినా మళ్ళీ కోర్టు డైరెక్షన్ తప్ప ఇంకా వేరే అవకాశం అయితే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నేను అనుకోవడం మళ్ళీ నిర్ణయం తన సొంతంగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదుగా. సుప్రీంకోర్టు ఏం తేలిస్తే దాని ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విజువల్స్ చూడండి ఒకసారి. ఏమన్నంటే డెవలప్మెంట్ కంపెనీలు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంతకాలం కంపెనీలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు సాధించి పెట్టించారు? వందల వేల ఎకరాలు కొల్లగొట్టిరు లాస్ట్ 10 ఇయర్స్గా. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇది ఒక్కటే భూమి దొరికిందా? చెట్లు ఉన్న ఒక పర్యావరణ హితమైనటువంటి ఏరియానే దొరికిందా? ఇక వేరే ఏరియాలే లేవా కంపెనీలు పెట్టడానికి? సో ఇట్లా ఈ కార్యక్రమం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగిపోయింది. ఇదంతా ఆల్మోస్ట్ నీట్గా చేసి పడేసారు. ఇదంతా అడవిలాగానే కనిపిస్తున్నది కదా మనకు పచ్చగా. సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్తో తాత్కాలికంగా ఈ అంశానికి దాదాపుగా తెరపడ్డట్టుగానే కనబడుతున్నది. ఆఫ్టర్ 6 months మళ్ళీ కోర్టు ఏం అంశం తేలుస్తుంది, అసలు నిపుణుల కమిటీ ఏమిస్తుంది, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఇదంతా మనం ఈ నెల రోజుల్లోపుగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.